గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంచి క్యారెక్టర్, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావాలి అని ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాం. ఇప్పుడు కూడా కోరుకుంటాం. వీఆర్ రెడీ టు పర్ఫామ్. అదే సబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఆల్రెడీ సీరియల్లో కూడా చేస్తూ ఉన్నారు కదా, ఒక Yeah, సీరియల్ అయితే కంటిన్యూటీ ఉంది. yes. ఆ, ఇంకా అది కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మీకు మీ పర్సనల్ యూట్యూబ్లో చేస్తూనే బట్ ఉంటారు. చాలా తక్కువ చేస్తూ ఉంటాను నేను, నాట్ మచ్. మ్మ్. మోస్ట్లీ లైక్ ఐ ఫీల్ యూట్యూబ్ అంటే మనకు ఒక సమాజానికి ఒకవేళ ఏదైనా చెప్పాలి అని అనుకుంటే మిస్లీడ్ చేయడం కన్నా అట్లీస్ట్ మిస్లీడ్ చేయకండి. ఏదైనా చెప్పగలిగితే మంచి సబ్జెక్ట్ చెప్పండి, లేదంటే మిస్లీడ్ మాత్రం చేయకూడదు. సో నా ఛానల్లో నేను ఏం చేస్తానంటే, ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ సమ్వేర్, సో ఐ వాంట్ టు టెల్ దెమ్ కి ఎస్ ఇది ఒక ప్లేస్ ఉంది. చాలా మంది వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళకపోవచ్చు, బట్ నేను వచ్చాను. మేబీ ఫ్యూచర్లో నా పిల్లలు చూసినా కూడా ఓహో అమ్మ దీని గురించి చెప్పేది, సో అందులో డీటెయిల్ అన్నీ ఉన్నాయి కాబట్టి లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దాట్. Nice. సో ఒక మంచి విషయం ఏదైనా ఉంటేనే చెప్పాలనే ఉద్దేశం ఉంటుంది నాకు. అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులకి కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది వస్తూ ఉన్నారు. సో మనకి అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలకు సంబంధించి కాంపిటీషన్ ఎట్లా ఉంటుందో తెలుసు. బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు వచ్చేసరికి క్యారెక్టర్ దాని పరంగా ఇప్పుడు ప్రెసెంట్ కాంపిటీషన్ అనేది ఎట్లా ఉంది? డెఫినెట్గా కాంపిటీషన్ ఉంది, ఈక్వలీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బికాజ్ మేము వచ్చినప్పుడు, ఇండస్ట్రీకి మేము వచ్చినప్పుడు దూరదర్శన్ ఒకటే ఉంది. దూరదర్శన్ ఒకటే ఉంది అండ్ DD2 నేషనల్ ఛానల్ స్టార్ట్ అయింది. DD2 అనేది. DD1 మొత్తం బాంబే ఆర్టిస్ట్లే ఉన్నారు, ఢిల్లీ ఆర్టిస్ట్, బాంబే ఆర్టిస్ట్ ఉన్నారు. DD ఇక్కడ మన హైదరాబాద్ది ఉంది అండ్ సప్తగిరి ఛానల్ ఏదైతే ఉందో. ఆ తర్వాత మెల్లమెల్లగా ఛానల్స్ కూడా పెరిగాయి కదా. సో ఆ విధంగా చూస్తే దెర్ ఆర్ మెనీ ఛానల్స్, ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, నో డౌట్. అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ నౌ. సో ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్ ఫర్ Okay. మెనీ ఆర్టిస్ట్ ఆఫ్ కోర్స్. ఓకే. సో మీకు ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి? ఉన్నాయి, బట్ మేబీ కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. ఫర్ వాట్? అంటే ఏదైతే క్యారెక్టర్ నేను చేయగలుగుతాను, సో Okay. ఆ నటదాహం అనేది ఉంటుంది కదా, Ah. అది చాలా కష్టం. అది నటదాహం అనేది ఎప్పటికీ ఉంటుంది, దట్ విల్ బి దేర్ ఆల్వేస్. సో Okay. ఎన్ని క్యారెక్టర్స్ చేసినా అరే అది మీరు ఆ హంగర్ అనేది ఉంటుంది. ఈ క్యారెక్టర్ చాలా బాగా చేశారు అనగానే హ్యాపీ ఫీల్ అయిపోతాం. చిన్న గ్యాప్ వచ్చిందో ఒక మంచి ఆపర్చునిటీ రావాలి అని కోరుకుంటూ ఉంటాం. సో స్టిల్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ. ఓకే. మీరు కూడా అంటే చాలా తక్కువ, అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మీరు జర్నలిస్ట్గా కూడా చేశారు కదండి, జర్నలిస్ట్గా చేశారు. చాలా విన్నాను నేను మీ గురించి. ఒక 20 years గ్యాప్ తర్వాత మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి 6 yearsలోనే 40 మూవీస్లో చేశారండి. 50 మూవీస్ చేశారు కదా. సో మీకు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఆపర్చునిటీస్? అంటే ప్రెసెంట్ ఎన్ని మూవీస్లో చేస్తున్నారు? అంటే నేను కొంచెం చూసి అండి, ఏది పడితే అది చేయను. నేను చేసిన క్యారెక్టర్స్ కూడా యా ప్రతిదీ కూడా దేర్ షుడ్ బి సమ్ సబ్స్టెన్స్ టు పర్ఫార్మ్, ఉండాలి అది. అది చూసుకుంటాను నేను. అందుకని నేను రేస్లో ఉండను. నాట్ క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్. సో అందుకని చూజ్ చేసుకొని చేస్తుంటాను. ఎప్పుడు నాకు 3-4 ఫిల్మ్స్ నడుస్తుంటాయి. ఓకే. బయటికి వెళ్ళినప్పుడు ఆనంద్ చక్రపాణి గారు అని అంటే ఎక్కువగా మీ గురించి జనాలు ఏం అడుగుతూ ఉంటారు? మిమ్మల్ని అక్కడ వచ్చిన వాళ్ళు కానీ రిలేషన్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఐడెంటిటీతో మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారు? నేను ఒక ఫాదర్ ఫిగర్ అయిపోయాను. మిమ్మల్ని చూడగానే ఆనంద్ చక్రపాణి గారు, మీరు ఎన్నో సినిమాల్లో చేశారు కదా, మన సాయి పల్లవి గారితో చేశారు అండ్ అతిథి అనుకోని అతిథిలో చేశారు, నెగిటివ్ షేడ్స్, సో అనగనగా ఒక అతిథి, సో ఇట్లా చాలా చేశారు కదా. కానీ ఆనంద్ చక్రపాణి గారు మీరు దీంట్లో చేశారు ఇలా అని సడన్ గా ఎక్కువగా ఏమవుతుందంటే ఇక్కడ 2 రకాలు దీంట్లో. ఒకటి పాపులర్ ఫిలిం. పాపులర్ ఫిల్మ్ అంటే పెద్ద హీరో, పెద్ద బ్యానరు, కొంచెం ఎక్కువ మాస్కి ఎక్కువ ఆడేది సినిమా. కొన్ని మన మనసుకు నచ్చే సినిమాలు, అవి ఎక్కువ మంది చూడరు కానీ చూసిన వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు లవ్ స్టోరీ, ఇట్స్ ఏ పాపులర్ ఫిల్మ్. వకీల్ సాబ్, ఇవన్నీ కూడా నాకు ఎక్కువ రికగ్నిషన్ వచ్చిన ఫిల్మ్స్ ఇవి. కానీ నేను నిజం చెప్పాలంటే నేను పర్ఫామ్ చేసిన వాటిల్లో నాకు నచ్చినవి మల్లేశం, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్, గాంధీ తాత చెట్టు, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. అంటే ఆల్మోస్ట్ నాదో సెంట్రల్ క్యారెక్టర్ లాగా ఉంటాయి
దీంట్లో. సో ఇది మనకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. పాపులర్ ఫిల్మ్ ఏంటంటే ఎక్కువ పాపులారిటీ వస్తుంది మనకు, అదే ఆ తేడా ఉంటుంది అనమాట. ఓకే. సో మీరు అంటున్నారు అది దాహం ఉంటుంది ఒక నటుల నటీనటులకు అంతే. అని. సో ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలన్న దాహం ఉంది మీకు ఇప్పుడు? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అంటే విలన్ క్యారెక్టర్ అనేది ఒక ముద్ర వేసేస్తూ పోతారు. అంటే జనరల్గా ఇండస్ట్రీలో ఎక్కడైనా ఒక డాక్టర్ అనగానే ముద్ర వేసేస్తారు, నెక్స్ట్ కూడా అదే వస్తూ ఉంటాయి అన్నది. అలా విలన్గా ఒకటి స్టార్ట్ చేస్తే వరుసగా నాకు విలన్ క్యారెక్టర్సే వస్తున్నాయి. వెరెల్స్ వీ హ్యావ్ 9 ఎక్స్ప్రెషన్స్, నవరసాలు ఉన్నాయి. అవును. ఆ నవరసాలు నేను పలకగలుగుతాను అన్న విషయం మర్చిపోయి ఈ క్యారెక్టర్ అనగానే ప్రీతి నిగం ఓకే. అలా అంటారు. సో అది టైప్ కాస్ట్, అలా అలా చేసి అది ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకరు ఒక క్యారెక్టర్ చేశారంటే అలాంటి క్యారెక్టర్స్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ ఫర్ అంతే అంతే కదా, అంతే రిస్క్ తీసుకునే పని లేదు. రిస్క్ ఎందుకు తీసుకోవాలి అనేసి. సో అలా, బట్ స్టిల్ ఐ ఫీల్ అఫ్ కోర్స్ మన అన్ని విధాలుగా చూడ్డానికి సినిమాకి వెళ్తారు. బట్ చాలాసార్లు నేను అంటాను, సినిమా చూడ్డానికి చాలామంది ఎలా వెళ్తారు, అరే వాళ్ళ హ్యాపీగా ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉన్నాం, ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి, మనం కాస్త ఏం చేయాలి, హోటల్కి వెళ్ళడము లేకపోతే పార్క్ వెళ్ళడం, ఇవన్నీ మోస్ట్లీ సినిమాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సినిమాకి వెళ్ళిన తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని కామెడీ ఉంటే చూడండి అందరు నవ్వుతూ నవ్వుతూ హ్యాపీగా బయటికి వస్తారు. సో ఐ ఫీల్ దట్ నాకు కామెడీ చేయడం నాకు ఇష్టం. ఓకే. ఇప్పటివరకు మీరు అవి తక్కువే కదా చేసింది? చేశాను, ఉర్దూ మూవీస్ చేశాను నేను. ఓకే. ఉర్దూ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్ అన్ని నేను చేసినవి. ఓకే. సో ఫైనల్లీ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఈ మూవీ అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది, అలాగే ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి, సో మీరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ సినిమా చేశారు. సో జనాలకి ఏం చెప్తారు సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కానీ, వీళ్ళ గురించి కానీ, ట్రాన్స్జెండర్స్కి సంబంధించి కానీ? ఏం లేదు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సో బహుశా ముందు ఆలోచన వచ్చి ఉండదు. నేను చెప్తున్నాను కదా, నేను చిన్నప్పుడు చూశాను, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటి, వాళ్ళ వైపు చూసే విధానం నాలో మారింది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎస్ ఇది కాదు, ఇది మన సమాజంలో ఈ మార్పు మనకు అవసరం ఉంది, రావాలి. దే ఆల్సో నీడ్ దట్ స్పేస్. వాళ్ళు ఎందుకు సపరేట్గా వెళ్ళి ఒకే ఇంట్లో అందరు వాళ్ళే ఉండాలా? మన ఫ్యామిలీలో ఒక మనిషి ఉండవచ్చు కదా. కరెక్ట్. ఇప్పుడు మనం స్ట్రే డాగ్ని అడాప్ట్ చేసుకోండి అంటారు, ఓ పెద్ద పెద్ద బ్రీడ్ని ఎక్కడి నుంచో, ఈ ఫారెన్ నుంచి అక్కడ నుంచి తెచ్చుకున్నాం అని చెప్తారే, హస్కీ అనే ఒక డాగ్, కాస్ట్లీ డాగ్ అది అని, ఇవన్నీ షో ఆఫ్ చేసుకోవడానికి చేస్తారు. ఒక డాగ్ని మనం బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి యాక్సెప్ట్ చేస్తారే, మనం ఒక ట్రాన్స్జెండర్ని యాక్సెప్ట్ చేసుకోలేమా మన ఫ్యామిలీలో? లెట్స్ ప్రాక్టీస్ చెయ్యండి. అది వాళ్ళ చాయిస్ కాదు కదా, వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళు ఏదో పాపం చేస్తున్నట్టు వాళ్ళని ఎందుకు చూడాలి మనం? పాపం వాళ్ళు నిజంగా చెప్పాలంటే అయ్యో పాపం అని చూడొచ్చు, కానీ వాళ్ళలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. లెట్ దెమ్ కమ్ అవుట్.